ఫస్ట్ నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకొని వెళ్ళు. నువ్వు వెళ్ళాల్సిందే. నేను ఎవ్వరి మాట వినా. నేను వెళ్ళు. డోర్ బెల్ రింగ్ అయింది, నీకోసమే. అది శారీ కొన్నా. ఏం తింటావు ఇక్కడికి వచ్చి? దెబ్బలు పడితే నీకు పిచ్చి పిచ్చి అన్ని చేసినావు అంటే ఏదో నాకుతున్నాయి ఇక్కడ పడితే. ఏం తింటున్నావు అక్కడికి వచ్చి నువ్వు? ఏంటి కన్నా, నాకు పని ఉంది కన్నా. ఏం చేయాలి చెప్పు? అన్నం తింటావా? అన్నం ఎక్కడుందిరా? కూరలేదు కదా. వెరీ గుడ్, తీసుకుంటాం. తీసుకుంటారా? లే వాడు పిలిచినప్పుడు లే. పిలు, మమ్మల్ని తీసుకుంటా. దా, నేను వెళ్తున్నా బయటికి. పోయింది, కిచెన్ లోకి పోయింది. ఎగ్ రైస్ చేస్తుంటే వెళ్ళిపోయింది. నిహాన్ ఏం చేస్తున్నావు నాన్న? వాట్ ఈస్ దట్? నువ్వు పగల కొట్టవా ఎగ్ని? నువ్వు ఎగ్ పగల కొట్టవా? వాట్ ఈస్ దట్? ఏంటది చెప్పు. వాట్ ఈస్ దట్? ఏంటది? ఎగ్ 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 ఎగ్. వెరీ గుడ్. మళ్ళీ అను. ఎగ్ చూడు. ఎగ్. ఎస్. యూ వాంట్ దట్? ఓకే, ఐ వాంట్ ఎగ్. ఎగ్. దిస్ ఈస్ ఎగ్. ఎగ్. మళ్ళీ అయిపోయింది, ముగ్గు కూడా వేసేసింది. దా విహాన్, ఇంట్లోకి వెళ్దాం. ఇంకా ఇంట్లోకి వెళ్దాం దా, చాలా. ఇంకా సూపర్. హలో, హాయ్, నమస్తే, హాయ్, అందరు బాగున్నాను. నా పేరు చందు. వెల్కమ్ టు చందు బ్లాగ్స్. అండ్ ప్రసన్నకు నాకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ నడుస్తుంది అనమాట. అంటే నైట్ యాక్చువల్లీ ఒక చిన్న టాపిక్ మీద కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అది మెల్లి ఒక డిబేట్ లాగా, ఒక ఆర్గ్యుమెంట్ లాగా స్టార్ట్ అయింది. ఈ క్యాన్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టుకో. మమ్మీకి పో, ఇక్కడ పట్టుకో, కింద పట్టుకో. గో, మమ్మకి పో క్యాన్. వెరీ గుడ్ నాన్న. మమ్మకి ఇచ్చి. ఇట్స్ ఓకే, ఏం కాదు, తక్కువనే ఉందిలే, ఏం కాదు, వదిలే. ఏం నొయ్యదు అంతే, ఆ మాత్రం అయిపోతే ఎట్లాడు. వెళ్ళు. డోర్ బెల్ రింగ్ అయింది, నీకోసమే. అది శారీ కొన్నా. ఇదిగో, వన్ మోర్ గిఫ్ట్ ఫర్ యూ. తీసుకో, ఎంజాయ్ పండగ. ప్రసన్నకి ఇంకో గిఫ్ట్ కొనిచ్చిన. ఇప్పుడు వచ్చింది ఇంటికి రాగానే ఇట్లా ఓపెన్ చేసి తీస్తూనే ఉన్నది. ఎట్లుంది సారీ? మరి అట్లా ఉంటుంది. నీకు కొంటే నా సెలెక్షన్ మంచిగా ఉంటుంది అంటది తన రొటీన్ డైలాగ్. అవును, నీ సెలెక్షన్ మంచిగా ఉంటుంది. నన్ను చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది. భలే ఉందా నిజంగా? ఒక శారీ ఉంటే సరిపోదు ఇక, దానికి అవి మ్యాచింగ్ బ్లౌజులు, గాజులు, ఇంకేముంటాయి? గాజులు కావాలంటావు. టిక్లీ బొట్లు మ్యాచింగ్, కమ్మల మ్యాచింగ్, చెప్పులు మ్యాచింగ్. గాజులు ఒకటే కావాలా? ఎంజాయ్ పండగ. చెప్పే, థ్యాంక్స్ కూడా చెప్తలేదు కనీసం. ఇది ఎందుకు చెప్పావు? సరే, ఏం చేసిండు చూడు, అటు వాడేసిండు. వాడేమో కాలుతో దొక్కుతా ఉన్నాడు. తీమని చెప్పినా ఏం కాదు తుడిసిన వాడు కాలు మంచిగా ఉన్నాయి. అట్లా వాడేస్తే ఎవరికైనా కొని బుద్ధి అవుతుంది. ఇంకా ఊడిచి తుడిస్తే ఏంది, కింద వాడేస్తారు. అప్పటి నుంచి తొక్కుతూనే ఉన్నాడు వాడు. తీమంటే తీస్తూనే లేదు. ఎందుకు కొనిగలిగి అవసరమే లేదు. ఇట్లనే అంత తీమంటే తీసలేదు అప్పటి నుంచి. చూడండి సార్, ఎడబెట్టినావు, జాగ్రత్త పెట్టి, మడతలు పెట్టి. మడత పడది సారీ. బయట బ్లైండ్స్ పెట్టిన కదా, మంచి సాఫ్ట్ లైటింగ్ వస్తుంది ఎండబడి. చాలా బాగుంటుంది ఇట్లాంటి లైటింగ్. సినిమాటోగ్రఫీలో యాక్చువల్లీ ఇట్లాంటి లైటింగ్, సాఫ్ట్ లైటింగ్ వస్తుంది కదా, వీడియో చాలా ప్లెజెంట్ గా, చాలా బాగుంటుంది చూడడానికి. మా ఇంట్లో కెంగన్ వాటర్ మిషన్ ఉంది. దానికి లోకల్ ప్యూరిఫైయర్తో కనెక్ట్ చేస్తుంది. అది ఎప్పుడో పాడైంది. ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టాం కానీ అసలు సర్వీస్ రిపేర్ చేయడానికి ఎవరు రావట్లేదు.
సో ప్రతిరోజు 100 రూపాయలు అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి క్యాన్కి, బయట డబ్బాలకి 20 లీటర్ క్యాన్కి. ఒక ప్యూరిఫైర్ కొందామని షాప్కి అయితే వచ్చాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రేట్లు చూసి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే చెప్పు, కుకింగ్ సిరీస్కి ఏం పేరు అనుకున్నావు? చందు వంటలు. నో, మంచిగా వండుకొని తిందాం. వండుకొని తిందామా? నేనేమనుకున్నా తెలుసా? వెల్కమ్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మొగలందరూ వేసుకుంటారు కావచ్చు నన్ను. ఇట్లా ఎట్లా అంటే మొగలందరూ వేసుకుంటారేమో నన్ను. తొందర వచ్చేసింది. బుక్ చేసిన ఎంత? మనం ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనాలనుకుంటే 20 నుంచి 25,000 దాకా అవుతుంది. 20 లీటర్స్ క్యాన్స్ వేసుకుంటే నెలకి 3,000 దాకా అవుతుంది. అదే వాటర్ ప్యూరిఫైర్ రెంట్ తీసుకున్నాం అనుకోండి, నెలకి 600 అయిపోతుంది. వర్త్ అనిపించింది. ఇంక యాక్చువల్లీ ఇది కొత్త ఫిల్టర్ పెడుతుందా, ఇక్కడ ఉంటుంది అనమాట. మొత్తం మెయిన్ ఆఫ్ చేయాలి. ఇదేమో ఎక్కడం కష్టం. ఇక్కడ ప్రొవిజన్ దేనికి ఇవ్వలేదు. ఇక్కడ ఎక్కడానికి నిచ్చెన వేసుకొని ఎక్కాలి, కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ పైనుంచి ఇట్లా ఉంటుంది. ఓకే, అదే అనమాట. ఇప్పుడు దిగడం టాస్క్. ఏమో పట్టుకొని కవర్ లేదు, పడినా అంటే అంతే సంగతులు. సో ఈ వైఫై కనెక్ట్ అవుతుంది, ఎన్ని లీటర్స్ కన్సూమ్ చేసుకున్నామో అన్ని ఆటోమేటిక్ వెళ్తుంటాయి. ఇది అన్లిమిటెడ్ కదా మనకి. అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ కౌంట్ ఏమి ఉండదు కదా. కౌంట్ అంటే మనకి చూపిస్తుంది అన్న యాప్ లో. బట్ బేసికలీ అన్లిమిటెడ్ ప్లాన్ తీసుకుంటే అన్లిమిటెడ్ కదా. అన్లిమిటెడ్ వస్తుంది మనకి. మిషన్ ఆఫ్ అవడం ఉంటుంది. ఓకే. అండ్ అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని క్లీన్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత చెత్త పట్టింది అసలుకి. దుమ్మంతా పడుకునేటప్పుడు మన ముక్కులోకి అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. ఫైనలీ 3,50,000 ఇప్పుడే అయింది. ఒక 100 సబ్స్క్రైబర్కి నెల పట్టింది కదా. ఆల్మోస్ట్ 3,49,900 ఉందే. ఆల్మోస్ట్ 1 month పట్టింది ఒక 100 రానికి అంతే. ఇప్పుడు అయింది. ఒక 20 వస్తారు 30 పోతారు, 20 వస్తారు 30 పోతారు. రోజు ప్రతిరోజు అట్లనే ఉండే. ఏంటి విహాన్? నాన్న ఏంటి నాన్న? అన్నం పెట్టారా? అన్నం పెట్టాలా? యు వాంట్ రైస్? యు వాంట్ రైస్? యు వాంట్ రైస్? ఓకే. ఎంత పొలైట్గా అడుగుతావరా నువ్వు. ఎవడైనా సరే అడిగితే పెట్టాల్సిందే నువ్వు. చూస్తుండ అడగాల వద్దా అని ఒక కైండ్ ఆఫ్ మొమాటం ఉంది. అడగాల వద్దా నాన్నని. ఇప్పటికి 2 సార్లు అడిగిన డాడీని. అడుగుదాం, పోయేదేముంది. పెడతా పెట్టి లేకపోలేదు. ఏంటి విహాన్? వాట్ యు వాంట్? ఏం కావాలి? రైస్. యు వాంట్ రైస్? యు వాంట్ రైస్? ఓకే. స్వీట్ స్లోలీ. ఎట్లా అడుగుతున్నావు వల్ల. వెళ్ళు, నువ్వే అంటావు కదా మీ టైం అనేది ఒకటి ఉండాలని. వెళ్ళు, సెల్ఫ్ టైం ఎంజాయ్ చేసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. ఫస్ట్ నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకొని వెళ్ళు. నువ్వు వెళ్ళాల్సిందే. నేను ఎవ్వరి మాట వినా. నేను వెళ్ళా. వెళ్ళు. మీరే చెప్పండి. ఈయనేమంటాడంటే మీ టైం అనేది ఉండాలి, అంటే మన పర్సనల్ టైం అనేది ఒకటి ఉండాలి, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి, మన ప్రైవసీ మనకు ఉండాలి అంటాడు. ప్రైవసీ అన్న నేను మీ టైం సెల్ఫ్ టైం ఉండాలి. ఏంటంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సెల్ఫ్ టైం లో కొద్దిగా మనకు నచ్చింది చేస్తే మైండ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి సెల్ఫ్ టైం అనేది ఉండాలి అంటాడు. మరి నేను పొమ్మంటే పోతలేడు. వాళ్ళకి యాక్చువల్లీ ఇంకా మెయిన్ థింగ్ ఏంటో చెప్తే, అసలు ఏం కంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇందాక మీ ఇద్దరం టీవీ చూస్తూ ఉంటే మన తెలుగు యూట్యూబర్ కమ్యూనిటీలో ఒక అతను ఉంటాడు కదా, తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తుంటాడు అనమాట. సో ఆయన ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏంటంటే గ్రూప్లో అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను, అట్లా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పేసి ఉంది. అది వచ్చేసి బ్యాంకాక్ ఉందనమాట. అది చూస్తూ సరదాగా జస్ట్ వెళ్ళాలని అడిగినా, ఈమె వెళ్ళన్నది. నేను ఏదో నార్మల్గా ఎవరైనా అడిగితే ఏమంటారు, ఏం అవసరం లేదు అది అంటారు కదా. ఈమెమో వెళ్ళమంటుంది. ఈమెమో లిటరల్లీ ఆ మాట నేను వెళ్ళాలని అడిగితే సీరియస్ తీసుకుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు తర్వాత ఎప్పుడైనా నేను వెళ్ళాలని అడిగినా నువ్వు తర్వాత వద్దన్నావు, అందుకే నేను నా ట్రిప్ అంతా క్యాన్సిల్ అయింది, నేను ఎక్కడ అంటారా అనే ఫీలింగ్ తోటి వెళ్ళమంటున్నావు. అట్లేం కాదు, వెళ్ళి ఎంజాయ్ చేసిరా.
వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలా? ఆ. ఏమేం చేయాలి? ఒక 4 రోజులు హ్యాపీగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసిరా. బ్యాంకాక్కి బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్లో వెళ్ళి మంచి 4 days ఫుల్ ఎంజాయ్ చేసుకొని రా అని చెప్పేసి అంటుంది. బ్యాంకాక్లో ఏంటి ఫేమస్? మసాజ్. అవునా, చెప్పించుకో మరి 4 రోజులు. ఏంటి? సారీ, ఆమెకి తెలియదు అనమాట. మసాజ్ అంటే నేను అప్పుడప్పుడు ఏంటంటే వీక్లీ ఒకసారి ఇక్కడ లోకల్ బార్బర్ షాప్, మంగళ షాప్కి వెళ్ళేసి హెడ్ మసాజ్, షోల్డర్ ఇట్లా అన్నీ వస్తాయి కదా, ఆ మసాజ్ తన ఉద్దేశం అదనమాట. అక్కడ అట్లాంటి మసాజులు ఫేమస్ కావు, అడల్ట్ మసాజులు ఫేమస్ అక్కడ. చెప్పించుకో అవి కూడా. ఏం మాట్లాడుతున్నా? సో అదనమాట. యాక్చువల్గా తనేమో నన్నేమో వెళ్ళి అంటుంది, నాకు బేసికలీ ఏంటంటే ఇట్లా బయటికి వెళ్ళినానంటే ఎక్కడైనా షాప్కి వెళ్ళినా సరే వీడు ఏం చేస్తూనే ఉంటుంది, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. తనేమో మరి వీళ్ళ ఇంటికి వెళ్తా అంటుంది. వెళ్తావా మీ ఇంటికి? వెళ్తా. షోరా? వెళ్ళాలా? వెళ్ళు. యాక్చువల్లీ చాలాసేపటి నుంచి నడుస్తుంది ఆర్గ్యుమెంట్ మా ఇద్దరికి. నేను వెళ్తే అసలు నువ్వు చూసుకుంటావా, మంచిగా ఉంటావా, ఇద్దరు మంచిగా ఉంటారా? నాకు ఏంటంటే వెళ్ళినప్పుడల్లా గుండెదాడు ఉంటుంది అనమాట. ఏమవుతుంది మంచిగా ఉన్నాడు, బాత్రూమ్ ఏం చేస్తున్నాడు, ఏమైనా తాగుతుండా, తినేది నోట్లో పెట్టుకుంటున్నా ఏమన్నా అని చెప్పేసి భయంగా ఉంటుంది. నువ్వు కరెక్ట్, నువ్వు ఇంటికి వెళ్ళి మరి. వెళ్తా. డన్. సో గైస్, బ్యాంకాక్ నేను వెళ్తున్నాను విత్ హర్ పర్మిషన్ కాదు, తనే ఫోర్స్ చేస్తుంది వెళ్ళమని. ఇట్లాంటి పిల్లలు ఎంతమందికి ఉంటారు చెప్పండి అసలుకి? వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి మంచి ఎంజాయ్ చేసుకొని రా అని చెప్తున్నాక అసలు ఇట్లాంటి పిల్లలు ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు? సూపర్. నువ్వు తక్కువ ప్యాకేజ్లో అంటే గ్రూప్లో వెళ్తున్నాం కదా, గ్రూప్లో ఏంటంటే అతి తక్కువ ప్యాకేజ్లో బ్యాంకాక్ వెళ్ళేసి రావచ్చు అని చెప్పేసి ఉంది. అంటే నాకేంటంటే వీళ్ళతో వెళ్తే ఏంటంటే ఫస్ట్ అన్నీ చూసుకోవాలి, వీని చూసుకోవాలి, హోటళ్ళు చూసుకోవాలి, ట్రావెల్ చూసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఒకటి ఉంటుంది, ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కూడా ఇంకొకటి ఉంటుంది కదా. అది కాకుండా ఈ గ్రూప్ వెళ్తే ఏంటంటే మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు. నాకు నచ్చింది ఏంటంటే నాకు మెయిన్గా షూట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఉంది, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో మంచి షూట్ చేసుకొని రావాలని మంచిగా ఉందనమాట. సో దానికోసం అయితే నాకు ఈ గ్రూప్ తోటి వెళ్ళాలనిపించి అడిగినాను, తనైతే వెళ్ళిపోమంది. సో అదండి మా ఇద్దరి మధ్యలో గొడవ. కాదు లవ్. తను ఏంటంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ఇంట్లోనే ఉన్నా కదా, ఎక్కడికి వెళ్ళకుండా. సో నీకు కొద్దిగా రిఫ్రెషింగ్ ఉంటుంది, వెళ్ళేసి రా అని చెప్పేసి అనమాట. సో బ్యాంకాక్ సిరీస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.